నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి, రేపు మహాశక్తివంతమైన చంద్రగ్రహణంతో కూడిన పౌర్ణమి అండి. ఇలాంటి రోజు కలిసి రావడం అనేది చాలా అద్భుతం. అంతేకాకుండా ఆదివారం నాడు కలిసి వచ్చిందండి. ఈ చంద్రగ్రహణం అండి ఈసారి మనకి మన దేశంలో కనిపిస్తుంది. అందువల్ల కొన్ని దోషాలు అనేవి కూడా జరుగుతాయి. అలాంటి దోషాలు అనేవి లేకుండా ఉండాలి అని అంటే కనుక చంద్రగ్రహణం నుంచి మనం బయటపడాలి అని అంటే పాటించవలసిన ముఖ్యమైన 5 విషయాలు ఉన్నాయండి. ఆ 5 విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ చంద్రగ్రహణం అండి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే కనుక రేపు అంటే ఆదివారం నాడు రాత్రి 9:56 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి తర్వాత రోజు సోమవారం నాడు తెల్లవారుజామున 1:30 గంటల వరకు కూడా ఉందండి. అందువల్ల ఈ సమయంలో అందరూ కూడా మోస్ట్లీ నిద్రపోతారండి. ఈలోపే మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. అంటే ఆ ముందు రోజే 7వ తారీఖు అంటే రేపు సాయంత్రమే అండి. మనం చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, మనం ముందుగానే 10 గంటలకు దగ్గర 9:56 అంటే ఇంకా టైం ఉంది కదా అని లేటుగా తినొచ్చులని 8 గంటలకు 9 గంటలకు అలా భోజనం చేయడం అనేది మంచిది కాదు. ఎందువల్లంటే మనకి డైజెషన్ అనేది అవ్వదు, అంతేకాకుండా దోషం కూడా ఉంటుందండి. అందువల్ల 6:30-7 గంటల లోపు తినడానికి ప్రయత్నించండి. ఇంకా ముందుగానే తినగలిగితే చాలా మంచిది. అంతేకాకుండా అండి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత రోజు సోమవారం నాడు మనం చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఇంకా ఈ చంద్రగ్రహణ సమయంలో అండి గర్భస్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా అండి వాళ్ళు కొంత మెలకుగా ఉంటూ ఉంటారు, కలిసి అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, ఒకే చోట పడుకొని ఉండలేరు. కాబట్టి అటువంటి సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ ముందే భోజనం చేసేస్తే తర్వాత మళ్ళీ రాత్రిపూట ఆకలేస్తే గనక ఏదైనా పళ్ళు కానీ పాలు కానీ అలాంటి సమయంలో తినొచ్చండి. ముసలి వాళ్ళకి, పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి దోషము అనేది ఉండదు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి సమయంలో ఆకలి అయితే పిల్లలు మళ్ళీ కూడా ఏమైనా తినొచ్చు. ఇంకా అంతేకాకుండా ఆ సమయంలో అంటే చంద్రగ్రహణ సమయంలో మనం కొన్ని భగవంతుడి నామాలు స్మరించడం అనేది చాలా మంచిదండి. అందులో ముఖ్యంగా మనం ఈశ్వర్ని తలుచుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి గ్రహణ సమయంలో రాత్రి 10 గంటల నుంచి మీరు అంటే పడుకునేసరికి చాలామంది ఒక 11 గంటలు 12 గంటల వరకు కూడా మెలకుగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆ శివుడి నామాన్ని ఓం నమః శివాయ కానీ, మీ ఇష్టం మీకు ఏ దేవుడి లలిత సహస్రనామం కానివ్వండి, మీరు ఏ నామాన్ని అనుకున్నా సరే, ఏ మంత్రాలు విన్నా కూడా చాలా అంటే చాలా మంచిది. మనకి దోషం అనేది మన దాకా ఉండదండి. అంతేకాకుండా నిజంగా ఇంకా తెల్లవారుజామున మనం చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఆ రోజు రాత్రే మీరు ఏం చేస్తారంటే చంద్రగ్రహణ సమయంలో మనందరికీ తెలుసు, భోజనాలు ఏమన్నా మిగిలిపోతే కనుక అవన్నీ కూడా తెల్లవారుజామున మళ్ళీ ఎవరు కూడా ముట్టకండి, తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలాంటివన్నీ ఏమీ చేయకూడదు. ఇంకా పాలు, మన ఇంట్లో పెరుగు, బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే పంచదార డబ్బా కానీ, కందిపప్పు కానీ వీటన్నిటిలో కూడా కొంత గరికని ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాడలాగా ఉంటుంది కదా, ఒక్క గరిక వేస్తే చాలు. లేదు గరిక దొరకలేదు, గరిక అంటే గడ్డి అండి, ఆ గరిక మొక్కను వేస్తే కనుక మనకి దోషం ఉండదు అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలాంటి గరిక దొరకని వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే కొంత తులసి ఆకులనైనా సరే మనం బియ్యం డ్రమ్ముల్లో కానీ, కల్లుప్పులో కానీ, మనం ఉపయోగించే పప్పులు దినుసులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇవి వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత తెల్లవారుజామున మీరు ఏం చేస్తారు అనంటే ఉదయాన్నే లేవగానే అందరూ తలంటు స్నానం చేయడం అనేది చాలా మంచిదండి. ముఖ్యంగా మనందరము తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ గ్రహణ ప్రభావం అనేది ఈసారి మన దేశంలో కనిపిస్తుంది. అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దోషం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో కొంత కల్లుప్పుని వేసుకొని స్నానం చేయడం అనేది మంచిది. లేదు తలకి స్నానం చేయడానికి కుదరలేదు అంటే కొంత ఏజ్గా ముసలి వాళ్ళు కానీ, ఒంట్లో బాగోలేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒంటికి చేసుకోండి. ఆ నీళ్లు, కల్లుప్పు కలిపిన నీళ్లు మన తల మీద 3 సార్లు తల మీద చల్లుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీ ఇల్లు తుడుచుకునేటప్పుడు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి, మాపు వేసుకోండి. వేసేటప్పుడు కల్లుప్పుని వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా అంతేకాకుండా మన పూజ గది, ఆ తర్వాత పూజ గది అండి, పూజ గదిని కూడా చక్కగా శుభ్రం
శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు జల్లుకోవడం అనేది చాలా మంచిది. ఈ విషయాలు గనక మనం పాటించగలిగితే నిజంగా ఎలాంటి దోషము అనేది మనకు ఉండదండి. అంతేకాకుండా తెల్లవారుజామున అంటే మీరు సోమవారం నాడు, ఆదివారం ఈ చంద్రగ్రహణం అంతా అయిపోయిన తర్వాత సోమవారం నాడు సాయంత్రం కానీ ఉదయాన్నే కానీ మీరు గుడికి ఆలయాలకు వెళ్ళి రావడం అనేది చాలా మంచిది. ఇంట్లో మనం ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి. ఈసారి ప్రభావం అనేది ఉంటుంది మన దేశంలో. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరికైనా సరే భోజనాలు అనేవి తొందరగానే తినేసేయండి. రేపు ఆదివారం నాన్ వెజ్ అది తినేవాళ్ళు కానీ మీరు ఏం భోజనం చేసినా కూడా తొందరగా తినేసేయండి. లేటుగా తింటే కనుక ఆ దోషం అనేది ఉంటుంది. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదంటే కనుక హెల్త్కి అది సరిపడక కొంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి ముందుగానే భోజనాలు చేసేయమని చెప్తున్నారు. అంతలోపు మనంతా కూడా క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా కూడా భోజనాలు ఏమీ కూడా మిగలకుండా శుభ్రంగా చేసుకోవడం అనేది మంచిది. ఇంకా అంతేకాకుండా అండి, ఆ రోజు సోమవారం నాడు మీరు ఏదైనా సరే దాన ధర్మాలు అనేది ఎవరికైనా సరే ఎంతో కొంత మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు ఏదో ఒక రూపాయో లేదంటే బియ్యమో లేదంటే ఆకుకూరలో ఏదో ఒక దాన ధర్మం ఇవ్వడం అనేది చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ చంద్రగ్రహణం తర్వాత 15 రోజులకి సూర్యగ్రహణం వస్తుందండి. అంతేకాకుండా ఏ గ్రహణం అయినా సరే ప్రభావం అనేది మనకి 40 రోజుల పాటు ఉంటుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది 40 రోజుల పాటు మనకి ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా అనేది మనం ఉండడం మంచిది. అంతేకాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది, కొన్ని రాసుల వారికి దోషం ఉంటుంది. అందువల్ల ఎలాంటి వాళ్ళైనా సరే తర్వాత రోజు లేసి మీరు గుడికి వెళ్ళి ఆలయాలకు వెళ్ళి ఒక అర్చన చేయడం కానీ మీ పేరు మీద అర్చనో అభిషేకమో చేసి వస్తే కనుక చాలా మంచిది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.